నన్ను కూడా ఒక్కొక్కరు అడుగుతారు, అన్నా మీరేంటి అన్ని చేస్తారేంటి మీరు? చేస్తాం. ప్రసంగానికైనా రెడీ, పాకి పనికైనా రెడీ. చాలా మంది అనుకుంటారు ప్రసంగం ఒక్కటే వచ్చామా. ఎక్కడి నుంచి వచ్చామో తెలుసండి? ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఘనత కొరకు చెప్పట్లేదు. రమేష్ అన్న తెల్ల బట్టలు వేసుకొని మల్లెపూలాగా తిరుగుతున్నాడు, కారులో తిరుగుతున్నాడు, బూర్లు తింటున్నాడు. అర్థమవుతుందా? సుఖభోగమేమో అనుకొని మోసపోతున్నారు చాలా మంది. ఈనాడు ఈ వేదిక మీద నిలబడడానికి ఒకనాటి ప్రయాస కాదు ఇది. గ్రౌండ్ ఫ్లోర్ లో నుండి, ఆ యొక్క అట్టడుగులో నుండి ఇదిగో నా దేవుని చేత కట్టబడుతూ 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 ఈరోజు ఈ స్థితిలో నిలబడి ఉన్న ఈ సజీవ సాక్షి. ఈనాటికి చెప్తున్నాను, దేనికైనా రెడీ. కోరికన సందర్భం వచ్చి చెప్తున్నాను. ఒకరోజు ఉండవల్లి ప్రార్థనా మందిరం దగ్గర నుంచి నేను టౌన్లోకి వెళ్ళాలి. సరదాగా బయటకు వచ్చి అక్కడ సైకిల్ ఉంది, ఆ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయే టౌన్లోకి. నేను నాకు కొత్త ఏం కాదు. సైకిల్ వేసుకుని వెళ్ళిపోతే మన స్వర్ణ ప్యాలెస్ దాటిన తర్వాత అక్కడ ఒక విశ్వాసం తగిలాడు నాకు. వందనాలు బ్యాచ్. అన్నా 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 ఏంది అన్నా అన్నా ఈ బండి మీరు తీసుకున్న ఆ సైకిల్ నాకి అమ్మ మా మంచోడు మా అయ్యా. నేను వేసుకెళ్ళిన సైకిల్ ఆయనకి ఇచ్చి ఆయన బైక్ నేను తీసుకోవాలంట. ఏమన్నాను? అన్న మీరు ఏమి నేనేమన్నా ఏనుగునా? ఏనుగు సైకిల్ దొక్కితే ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఏనుగును కాదు కదా. నేను వెళ్ళి టౌన్లో ఏదో సరుకులు కొనుక్కొని మళ్ళీ ఉండవల్లి ప్రార్థనా మందిరికి వచ్చేసరికి ప్రార్థన చేయించుకోవడానికి ఒక ఫ్యామిలీ వచ్చి కూర్చొని ఉన్నారు. నేను సైకిల్ వేసుకొని తిన్నగా లోపలికి వచ్చా. వాళ్ళకి ఆశ్చర్యపడిపోయి, అమ్మా అన్న సైకిలే. నేను వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే ఒకటే చెప్పాను, బ్రదరు ఈరోజు బండ్లు ఉన్నాయి బ్రదరు, వెహికల్స్ ఉన్నాయి. ఒకరోజు దేవుడు తీసేస్తే మరలా ఈ సైకిల్ పట్టుకోవాలి కదా. నేను నా స్థితి నేను ఎప్పుడు మర్చిపోను. ఇట్లాగే చెప్పాను, యెహోవా ఇచ్చాను, రేపటి రోజు తీసేయచ్చు ఆయన. లేదు నేను కారులో నుంచి వచ్చాను ఇక్కడికి. ఈరోజు ఉన్నాయి, రేపటి రోజు తీసేస్తాను అనుకో. రేపటి రోజు నా దేవుడు నీకు అవసరం లేదు అన్నాడు అనుకో, నేను మరలా సైకిల్ తీసుకోవాలి. దానికి నేను సంసిద్ధుడిని. ఈ రోజు వరకు, ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఏ పనికైనా దేనికైనా ఎంత హీనమైన పరిస్థితిలో, ఎంత హీనమైన పరిస్థితిని ప్రభు నాకు ఇచ్చి పరిచర్య చేయమన్నా నడుము కట్టుకొని సిద్ధంగా ఉన్నాను. ఒకరోజు సరదాగా నేను సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. చిన్న మోపెడ్ మన పవన్ అన్న వాళ్ళ నాన్న కొత్త బండి కొనుక్కుంటూ ఏడైనా ఏం బండి అది ఎక్సెల్ ఉంది, కిందే ఉంటుంది అనుకుంటా, చిన్న బండి లోన్ అలాంటిది ఎక్సెల్. దాన్ని వేసుకుని వెళ్ళిపోయా టౌన్లోకి. నా పనులు కావాలంత ఏదైతే నాకేంటి. మా వాళ్ళు భూతత్వాలు పెట్టుకొని చూస్తున్నారు. ఏ దారిని వస్తాడు అన్నా? విమానంలో వస్తామా? నాకు ఒకటే తెలుసు, ఈరోజు ఉన్నాయి, ఇవి లేని రోజు ఒక రోజు వస్తే దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. వీటి మీద ఆధారపడి వచ్చామా సావుకేంటి? నేను మీతో కూడా చెప్తున్నాను, అగ్నిలో కొలిమిలో పుటమ వేయడానికైనా సిద్ధంగా ఉండాలి.
పుటము వేయబడడానికైనా సిద్ధంగా ఉండాలి. కృతజ్ఞత శిఖరాలు ఎక్కడానికైనా సిద్ధంగా ఉండాలి విశ్వాసి. కన్నీళ్లు కార్చడానికైనా సిద్ధంగా ఉండాలి. గుండె నిండా ఆనందం నింపుకోవడానికైనా సిద్ధంగా ఉండాలి.